నాకు అప్పుడు నా మిస్సెస్ నేను పెళ్ళయింది. నా మిస్సెస్ కన్సీవ్ అయిందని నాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను ఆ లెటర్ తీసుకెళ్ళి దివ్య వార్తకి చూపిస్తే షీ ఆర్ టీయర్స్. రఘుజీ అని షేక్ హ్యాండ్ ఇచ్చి రఘుజీ ఈజ్ బికమింగ్ ఫాదర్ అని కళవండిలు ఏంటంటే నాకు అదృష్టం లేదని ఏదో చెప్పింది వెనకాల నన్ను ఇలా అని. వాళ్ళ పేర్లు అనవసరం ఇప్పుడు. అది అంతా పాపం ఆవిడ్ని ఉండే పెద్ద బాంబే మాఫియా గ్యాంగులు అందులో ఉన్నారు. అవునా? కొంతవరకు నాకు డీటెయిల్స్ చెప్పింది. చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు అండి. ఎస్, అదేలేండి, ఎక్స్పోజర్ ఎక్కువైనా కానీ. ఎస్. తర్వాత రవిరాజ పినిశెట్టి గారితో పెద్దరాయుడు కదా, ఇది రాయుడు, ఇది రాయుడు. ఆ అమ్మాయి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని ప్రత్యూష, ఆ సినిమా అది ఇతనితో. తర్వాత ఖైదీ గారు అని ఒక సినిమా చేశాను, సాయి ప్రకాష్ గారు. ఖైదీ గారి షూటింగ్ అప్పుడే చెప్పాను కదా ఇది జరిగింది అని చెప్పి. అవునవును, షూట్అవుట్ ఖైదీ గారి షూటింగ్. అవును, ఖైదీ గారు, కృష్ణరాజు గారు, రంగనాథ్ గారు అందరూ ఉంటారు. రంగనాథ్ గారు రామోజీ ఫిల్మ్ స్టూడియో చేసాం మొత్తం షూటింగ్ అంతా, డే అండ్ నైట్. అద్భుతమైన వర్క్, నాకు మంచి అప్రిషియేషన్ వచ్చింది. అది ఒక మలయాళం సినిమాని ఏటర్ మోహన్ గారు తెలుగులో ఇచ్చేశారు. 100 రోజులు ఆడింది. మళ్ళీ ఈయన మోహన్ బాబు గారు చేశారు.